తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పరిశుభ్రతలో రాయలం పంచాయతీ మొదటి స్థానంలో ఉండాలని, దీనికి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి అందించాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదని, పర్యావరణ పరిరక్షణకు మొక్కలను కూడా పెంచాలని అన్నారు. అనంతరం మహిళలకు డస్ట్ బిన్స్ అందించి పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కోళ్ల రామచంద్రరావు, జనసేన పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్, మాజీ సర్పంచ్ సోమరాజు, చేపల రాము, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఎందుకు పెట్టవలసి వచ్చింది, దాని ఆవశ్యకత ఏంటని ఒక్కసారి ఆలోచన చేస్తే, మనం మన ఇంటిలో తయారు చేసుకున్న కార్యక్రమాల్లో వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఈ క్యారీ బ్యాగ్లో పెట్టి డ్రైన్లో వేసేస్తాం. పారిశుద్ధ్య పని వారు వచ్చి ఆ డ్రైన్ క్లీన్ చేసినప్పుడు ఆ చెత్త బయటికి తీసి పెడతారు. ఈ చెత్తని బయట పెట్టుకోకుండా తీసుకెళ్ళి సంపద సృష్టించవచ్చు. మీరు పొడి చెత్త, తడి చెత్త, పొడి చెత్త అంటే పేపర్లు అటువంటివి, తడి చెత్త అంటే మనం కోసిన కాయగూరలు, మొక్కలు, పిండి వంటలు చేసుకున్నాయి, ఎన్వి వంటలు చేసుకున్నాయి, అవన్నీ కూడా తడి చెత్త. ఈ రెండు కూడా మనం పంచాయతీ వచ్చే వెహికల్కి ఇచ్చినట్లయితే ఆ గ్రామ పంచాయతీ పట్టుకెళ్ళి వాటిని కంపోస్ట్ యార్డ్కి పంపించి వాటిని స్కాటనైజ్ చేయటం జరుగుతుంది. అంచేత మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే చెత్త రోడ్డు మీద వేయకూడదు, పంట కాలువలో వేయకూడదు, మురికి కాలువలో వేయకూడదు. మన చెత్త మన దగ్గరే పెట్టుకుని గ్రామ పంచాయతీ వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇవాళ ఇందాక హరిగారు చెప్పాడు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో అత్యధిక క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే మనం ఈ మంచినీటిని కలుషితం చేయటం. ఈ మంచినీటిని కలుషితం చేసి ఆ కలుషిత మంచినీళ్ళే మనం తాగుతున్నాం. ఉదాహరణకి మీ ఇంట్లో చెత్త ఉంది, మీ ఇంటి ముందు పంటకాలం ఉంది, ఆ చెత్త తీసి కవర్లో పెట్టి ఆ పంటకాల్లో వేస్తారు, పంటకాల కలుషితం అయిపోతుంది. అదే చెత్తను మీ దగ్గర పెట్టుకుని పంచాయతీ, గ్రామ పంచాయతీ వెహికల్కి ఇచ్చినట్లయితే ఆ కాలం పరిశుభ్రంగా ఉంటుంది. దానికోసం మీరు అందరూ కూడా పరిశుభ్రత పాటించండి. పరిశుభ్రత పాటించడం వల్ల ఎవరికి లాభం అంటే మనకే లాభం. ఆరోగ్యవంతంగా పరిశుభ్రంగా ఉండగలిగే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే మనం ఏ కార్యక్రమం చేయలేము. దానికోసం మీరు పరిశుభ్రతను పాటించండి. మరొక సూచన ఏమిటంటే ప్లాస్టిక్, ఇది మన ప్రాణాంతకం. ఇది ప్లాస్టిక్ అనేది, మీరు ఒక ప్లాస్టిక్ కవర్ని రోడ్డు మీద వేస్తే, ఆ కవర్ పట్టుకెళ్ళి చెత్తలో వేస్తే 30 సంవత్సరాల తర్వాత కూడా ఆ కవర్ కుళ్ళిపోదు. అందువలన ప్లాస్టిక్ని మనం నిర్మూలించినట్లయితే, అదే పేపర్ అయితే, అదే గోనె సంచి అయితే వెంటనే సంవత్సరం లోపల అది భూమిలో కలిసిపోతుంది. ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కలవదు. దానికోసం మీరు ప్లాస్టిక్ని కంప్లీట్ మానేయండి. ప్లాస్టిక్ గ్లాసులు కానీ, క్యారీ బ్యాగులు కానీ ఇవన్నీ మానేయండి. చెట్లు పెంచి పరిశుభ్రంగా ఉండడానికి ఆలోచన చేయండి. మీకు పూర్తి సహకారాన్ని మా దగ్గర నుంచి ఉంటుంది. రాయలింగ్ గ్రామం కోసం ఈ 5 సంవత్సరాల్లో ఏ కార్యక్రమం కావాల్సినా నేను పూర్తి సహకారాన్ని అందిస్తాను. స్వర్ణాంధ్ర ఒక ప్రోగ్రాం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్కి. గతంలో కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా భారతదేశంలో పరిశుభ్రత అనే కార్యక్రమాల మీద ఆయన నేషనల్ వేడిగా ఒక కన్వీనర్ కింద నారా చంద్రబాబు నాయుడు వేయడం, ప్రతి రాష్ట్రంలోనూ కూడా ప్రతి గ్రామంలో, గ్రామ స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు ఈ చెత్తని ఏ రకంగా సేకరించాలి, అలాగే చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలి, అలాగే పరిశుభ్రంగా గ్రామాలను ఎలా ఉంచాలి, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని ఏ రకంగా మనం పరిరక్షించాలనేది ఒక కార్యక్రమం తీసుకుంటే అది భారతదేశంలో
మరి మొట్టమొదటిగా దాన్ని తెచ్చిన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఆయన తీసుకున్న కార్యక్రమాన్ని 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం అదే కార్యక్రమం తీసుకున్నారు ఆయన. అది ఈరోజు ప్రతి నెలలో 3వ శనివారం ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యుల వారు ఆధ్వర్యంలో మన అజిబాబు గారి ఆధ్వర్యంలో అదే ప్రతి నియోజకవర్గానికి కూడా అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టమని చెప్పేసి ప్రభుత్వం ఒక ఆర్డర్ వేసింది. దానిలో భాగంగా దీన్ని పూర్తిగా పరిరక్షించాలంటే మహిళలు దీన్ని నడుం బిగించాలని చెప్పేసి ఒక కార్యక్రమం మీ అందరికీ తెలుసు. స్వచ్ఛంద్ర దానిలో జిల్లా స్థాయిలో మన గ్రామం ప్రథమ స్థానంలో ఉంది 2017. అలాగే మనం 2018 మన ఎమ్మెల్యే గారు టైమంతా కూడా మన ఊరు అలాగే జరిగింది. కానీ అక్కడి నుంచి జరిగేటప్పటికీ మీరు చూసేది 5 సంవత్సరాలు ఏదైతే ఎంతైతే మనం బాగా చేసుకున్నామో తర్వాత ఆటోమేటిక్గా అంతా వెనకబడిపోయి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద చేస్తారు, తగల పెడతాం, రకరకాలుగా చేశారు. వాళ్ళు కూడా మనకు అనవసరం. కానీ మేము మీకు చెత్తకి ఎమ్మెల్యే ద్వారా డ్రమ్ ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా 2 రోజులకు ఒకసారి మీ ఇంటికి చెత్త బండి రాకపోతే ఫోన్ నెంబర్ ఇస్తాం, కంప్లైంట్ చేయండి. రోడ్డు మీద చెత్త వేయద్దు. మనం ఇంట్లో చెత్తని రోడ్డు మీద వేస్తున్నాం, చెత్తే కదా అని వేస్తున్నాం. కానీ ఆ చెత్త ద్వారా వచ్చే దోమలు, ఈగలు రోగాల రూపంలో మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాయి. అలాగే ఇంట్లో ఉన్న చెత్తని పంట కాలంలో పడేయడం వల్ల మనం త్రాగే నీరు కూడా కలుషితమయ్యి క్యాన్సర్ రూపంలో, కలరా రూపంలో, మలేరియా రూపంలో మన వద్దకు వస్తున్నాయి. ఇదందరూ కూడా గ్రహించి మనం చెత్త బండిలో వేయడానికి ప్రయత్నం చేయండి. 2019, 2024లో నేను ఈ గ్రామంలో చాలా ఎదుర్కొన్నాను. స్వచ్ఛ భారత్ అది ఒక ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాని ఫలంగానే ఒక సామాన్యుడు బాత్రూమ్ కట్టుకోలేకపోతే ఈ గ్రామం కానీ సింగనగరం గ్రామంలో కానీ దేవాలయ మండలంలో ఇష్ట కట్టుకున్నారు. అంటే పరిశుభ్రంగా ఉండాలనేది 2014లోనే నిర్ణయం చేశారు. అంతేకాకుండా ఈ గ్రామం చాలా పరిశుభ్రంగా కానీ ఆదాయం వచ్చిందంటే మన అభివృద్ధి దాత ఎవరు ఉన్నారంటే ఈ గ్రామానికి మన కులపతి కాంజీబాబు గారు, ఇది ఎమ్మెల్యే. స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసమే జేసీఐ ఉందని జేసీఐ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ భట్నాకర్ అన్నారు. జేసీఐ విజిట్ లో భాగంగా సూరత్ నుండి భీమవరం జేపీ రోడ్ లోని జేసీఐ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 82,000 మంది జేసీఐ మెంబర్స్ గా ఉన్నారని 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారికి స్కిల్స్ డెవలప్మెంట్, లీడర్షిప్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఆయన్ను భీమవరం జేసీఐ ప్రెసిడెంట్ దాట్ల అశ్విని చైతన్య, ఇంటర్నేషనల్ కమిషనర్ మెంబర్ పేరుచల్ల కృష్ణంరాజు సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుబాబు, విజయవర్మ, రమేష్, చైతన్య, శేఖర్, సాయిశ్రీ, రేవతి పాల్గొన్నారు. నమస్కారం. I am JFS Siddharth Bhatnagar, National Vice President of JCI India, Area E. JCI, Junior Chamber International, is a leadership development organization and it is developing people from the age of 18 to 40 to become better leaders. I invite the people of Bhimavaram, come and join JCI. Come to SK Travels and ask them what is JCI. JCI has developed millions of lives from so many years, and JCI is doing this for so many years, and it is continuing to do it. It has wonderful benefits of joining. You get the benefit of training, you get the benefit of leadership development. Along with it, there is a wonderful business opportunity that comes with JCI, which is known as JC's Chamber of Commerce, or we call it JCOM. It is a beautiful business network wherein you can work with people, you can network with people across the country, across India. And it is a beautiful network of business owners who are JCI members. If you become members of Junior Chamber International, you also get the privilege of becoming global citizens. You are part of members who are 100+ countries, and they are building a great family of Junior Chamber International. Along with that, there is JCI Welfare Fund, and Welfare Fund is one
wherein if something happens to you, JCI members will come together and they will help you to the sum of 10 and 15 lakh rupees. My dear friends, please join JCI if you want to create history in your life. Thank you. మన భూమి మనుగడ మన చేతుల్లోనే ఉందని, ప్లాస్టిక్ తగ్గిద్దామని వీఎస్కే కళాశాల సెక్రటరీ బొబిలిశెట్టి పట్టాభిరామయ్య అన్నారు. భీమవరం పురపాలక సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని వీఎస్కే కళాశాలలో నిర్వహించారు. పట్టాభిరామయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడుకుందామని, పచ్చదనాన్ని పెంచి భూమి ఆయుష్ని పెంచాలని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బొబిలిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ ను నిషేధించి భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2 నెలలుగా ప్లాస్టిక్ నిషేధంపై వాడవాడలా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని అన్నారు. అనంతరం ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వైవీఎల్ఎన్ మూర్తి, అధ్యాపకులు, అంబేద్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చదలవాడ నాగరాణి గారి సారథ్యంలో జిల్లా అంతా కూడా ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని ఆవిడ ఉద్యమం చేస్తున్నారు. మరి ఆ ఉద్యమంలో భాగంగా పట్టణంలో ఉన్న అన్ని వ్యాపారస్తులు, అదే కాకుండా విద్యా సంస్థలన్నీ కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్స్ అందరినీ కూడా వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రసన్న గారు ఈ కార్యక్రమాలు చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇవాళ వీఎస్కే కళాశాలలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు మరి మిగతాలు తెలియాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనాథాలు వస్తున్నాయి, క్యాన్సర్ లాంటి వ్యాధి వచ్చిందని డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. మరి ముఖ్యంగా యువత మీరంతా కూడా దీని మీద మరి ఉద్యమం చేసి ప్రతి ఒక్కరూ కూడా గుడ్డ సంచులే వాడుకునేలాగా ప్లాస్టిక్ సామాగ్రిని విసర్జించి మీ అందరూ కూడా ప్లాస్టిక్ రహిత సమాజంలో వీఎస్కే విద్యార్థులుగా మీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటూ మరి కళాశాల యాజమాన్యం పట్టాభిరామయ్య గారికి, రామకృష్ణ గారికి ఈవేళ ప్లాస్టిక్ రహిత కార్యక్రమం చేపడుతున్నాము ఎన్ఎస్ఎస్ తరఫున అండి. ఇది వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ గారు కూడా మాకు పంపించారు నోటీస్. దాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మన కలెక్టర్ నాగరాణి గారు, విజ్ఞాన వేదిక రంగసాయి గారు, వీరందరూ ప్రముఖులందరూ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్లాస్టిక్ వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయో మనందరికీ ఆల్రెడీ ఇప్పటికే అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ ప్లాస్టిక్ వద్దు, మనకి గుడ్డ సంచులే ముద్దు అనే కార్యక్రమం మీద ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్లాస్టిక్ని వదిలేసి అందరూ కూడా గుడ్డ సంచులు తీసుకొని ఈ సమాజాన్ని కాపాడదాం మనం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భక్తులు సమాజమే తన కుటుంబంగా భావించిన స్నేహశీలి జీవీఆర్ సంస్థ వ్యవస్థాపకులు గుడివాడ వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా భీమవరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గునుపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వరం మున్సిపల్ హైస్కూల్లో 368 మంది విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. అనంతరం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్ నందు నిర్వహించబడుతున్న నిత్యాన్న సేవల్లో ఇన్పేషెంట్ సహాయకులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు భోజనం స్వీకరించడానికి 50 స్టీల్ కంచాలు, గ్లాసులు అందించారు. విశాఖపట్నం నేషనల్ లా కాలేజ్ డీన్ అరుణ శ్రీలక్ష్మి సత్యసాయి బాల వికాస్ విద్యార్థులకు సమాజం పట్ల ఉండవలసిన బాధ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ రాయప్రోలు చలపతి, సబ్ జోన్ సమన్వయకర్త పరిమి సూర్యనారాయణ, సభ్యులు పురిగళ్ల రమణమూర్తి, అప్రోజురాజు, మహిళా సేవాదళ సభ్యులు, గుడివాడ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో భీమవరం పట్టణంలో ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభ్యులందరి చేత కీర్తిశేషులు గుడివాడ వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల యొక్క సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులందరి చేత శ్రీ ఉమా సోమేశ్వర హై స్కూల్ నందు, ప్రైమరీ స్కూల్ నందు ఉన్నటువంటి 368 మంది విద్యార్థులకు ఈరోజు వారు మధ్యాహ్న భోజనం స్వీకరించేందుకు గాను వీలుగా ఉండేందుకు స్టీలు కంచములు, అలాగే శ్రీ సత్యసాయి సేవా సంస్థల ద్వారా అందివ్వబడుతున్నటువంటి న్యూట్రిషన్ రాగి జావా ఏదైతే ఉందో అది సేవించడానికి అనువుగా వారికి కొత్త గ్లాసులు ఇవ్వటం జరిగింది. గతంలో ఒక స్కూల్లో ఇవ్వటం జరిగింది, పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఈసారి ఇక్కడ ఉమా సోమేశ్వర స్కూల్లందు ఇవ్వటం మాకు స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులుగా భావిస్తున్నాం. ఈరోజు శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్ హై స్కూల్ నందు
శ్రీ సత్యసాయి సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ గుడివాడ వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకాన్నిలో ఆ మధ్యాహ్న భోజనం చేయటానికి వీలుగా కంచాలు మరియు న్యూట్రిషన్ ఫుడ్ అయిన రాగి జావ అది సేవించడానికి గ్లాసులు కూడా పంపిణీ చేయడం జరిగింది వారి వర్ధంతి సందర్భంగా. మా స్కూల్ తరఫున మా విద్యార్థులు మా స్టాఫ్ అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేస్తూ సమాజ సేవకి పాటుపడుతున్నారు. వారందరికీ కూడా మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు ఎం జోబాబు అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ నందు మండల రిటైర్డ్ ఉద్యోగులు తహసీల్దార్ వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణారావులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు అల్లూరి గాంధీ బాబురాజు, డివి రమణమూర్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని అసోసియేషన్కి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎం రత్నకుమార్, ఎండి సిద్దిక్, ఆర్దర్ పాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంఘం పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ గవర్నమెంట్ పిలుపు మేరకు ఈ యొక్క మా యొక్క రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల యొక్క సమస్యలపైన ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వాల్సిందిగా ఆదేశించి ఉన్నారు కనుక మా యొక్క సమస్యలు చాలా కాలం బట్టి పరిష్కరించుకోకుండా చాలా తాత్సారం చేస్తున్నారు గవర్నమెంట్. మరి ముఖ్యంగా 1/7/23 నుంచి మరి పీఆర్సీ కమిషనర్ని నియమించాలి. 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ నేటి వరకు కూడా కమిషనర్ నియమించలేదు. వెంటనే మరి కమిషనర్ నియమించి ఐఆర్ కూడా ప్రకటించాలనేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి మాకు రావాల్సినటువంటి పాత బకాయిలు ఉన్నాయి, డిఐ ఏరియర్స్ ఉన్నాయి, పిఆర్సీ ఏరియర్ కూడా ఉన్నది. అది కూడా తక్షణమే మరి విడుదల చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. గత పిఆర్సీలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని 10 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి 7% అని, అలాగే 15 సంవత్సరాలకి 12 సంవత్సరాలని అలా తగ్గించడం జరిగింది. యథాప్రకారం పాత పద్ధతిలోనే ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అందజేయవలసిందిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరియు ముఖ్యంగా ఈఎస్ఎస్ కార్డు పైన ఏ హాస్పిటల్కి వెళ్ళినా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఎవరికి కూడాను వైద్య సేవలు అందుతలేదు, సరైనటువంటి సదుపాయాలు అందుతలేదు. మరి ఆ యొక్క సదుపాయాలు రావాలంటే క్యాష్లెస్ మరి ఈ యొక్క వైద్య సహాయం మరి చేస్తే మరి వయోవృద్ధులైనటువంటి రిటైర్డ్ పెన్షనర్స్ ఎంతో మేలు జరుగుతుంది కనుక మరి హాస్పిటల్స్ వారు కూడా తిరస్కరిస్తున్నారు. ఈఎస్ఎస్ కార్డు మీద వైద్యం చేయటం వీలు కుదరదనేసి క్యాష్లెస్ వైద్యం అందివలసిందిగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మా అసోసియేషన్ కూడా ఇటీవలనే వారి యొక్క సమస్యని అవనెత్తగాను మళ్ళీ మా గవర్నమెంట్ ఆఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శాస్త్రి గారు ఇటీవలనే వారి బృందం చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు. దాన్ని అనుబంధంగా మేము మండలాల వారీగా ఈ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈ స్టేట్లో ఈవేళ రోజున ఆదేశాల ప్రకారం రెవెన్యూ అండ్ కమిషనర్ అందరికీ కూడా మేము స్వయంగా మా రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మా అసోసియేషన్ తరఫున గవర్నర్ మండల రెవెన్యూ ఆఫీసర్ గారు ఇది అతి త్వరలో ఇది కూడా రిప్రజెంటేషన్ పంపించే ఏర్పాట్లు చేయించగలరని ఈ మా అసోసియేషన్ తరఫున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈరోజు మన ఆకివీడు మండలంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసి ప్రజా పరిష్కార వేదికలో మనకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రకారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఫస్ట్ హామీ మేరకు ఏంటంటే పీఆర్సీ కమిషన్ వేసి వెంటనే రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తారని హామీ ఇచ్చి ఉన్నారు. దాని గురించి ఒకటి. తర్వాత ఏంటంటే పీఆర్సీ నివేదిక వచ్చే వరకు కూడా ఐఆర్ అని ఉంటుంది, ఇంటర్నెట్ రిలీఫ్ అనేది ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది, ప్రతి ఏడు కూడా ఇస్తున్నారు. అది కూడా రిలీజ్ చేయమని చెప్పి కోరుతూ మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే కాకుండా ఏంటంటే ఈహెచ్ఎస్ కార్డు ముఖ్యంగా హెల్త్ కార్డులు అనేవి గతంలో ఇచ్చి ఉన్నారు. దాని మీద ఏంటంటే చాలా కార్పొరేట్ హాస్పిటల్లో వీళ్ళకి వైద్యాన్ని అలౌ చేయట్లేదు. కావాల్సిన మెడికల్ రీఇంబర్స్మెంట్ పెట్టుకోమంటున్నారు తప్పితే వీళ్ళకి దాని మీద ఏంటంటే వైద్యం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అందుకని ఆ ఫెసిలిటీస్ కూడా పునరుద్ధరించమని చెప్పి వీళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మనం ప్రభుత్వం ముఖ్యంగా హామీ ఇస్తున్నాం.
మూవీ ఆర్టిస్ట్, టీవీ నటి, ఈవెంట్స్ యాంకర్, భీమవరం వాసి ముప్పిడి శైలజ పుట్టినరోజు వేడుకను విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అరసవల్లి ఈశ్వరమ్మ ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా కేక్ ను కట్ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు పండితులు కలిగొట్ల గోపాల్ శర్మ మాట్లాడుతూ కళారంగానికి భీమవరం పుట్టినిల్లు అని, ఎంతో మంది అగ్రసీని హీరోలు, నటులు, దర్శకులు, టీవీ ఆర్టిస్టులను భీమవరం అందించిందని, మన ప్రాంత వాసులను మనమే గౌరవించుకోవాలని, శైలజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మంచి నటిగా రాణించాలని ఆశీస్సులు అందించారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్, అరసవల్లి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ సుందరానికి తొందరెక్కువ, లవ్ టచ్, శ్రీరాముడంట శ్రీకృష్ణుడంట చిత్రాల్లో నటిగా, ఈటీవీ అనుపల్లవి సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఈవెంట్స్ లో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకుందని, భవిష్యత్తులో మంచి నటిగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ వర్మ, గనిరెడ్డి మధు, జి ప్రసాద్, సన్నిధి గుప్తా, గనిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తను పుట్టి పెరిగినటువంటి విధానానికి ఈరోజు తన యొక్క వృత్తి ప్రవృత్తికి సంబంధం లేదు. అంటే కృషితో నాసి దుర్భిక్షం అన్నట్టుగా ఆ అమ్మాయి దినదిన ప్రవర్తమానం అవుతూ ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అవగాహన పెంచుకుని ఎన్నో రకాలైనటువంటి మరి కళారంగంలో 64 కళలు అంటారు. 64 కళని ఆ అమ్మాయి ఎంచుకుని ఇవాళ సినిమాల్లో, టీవీల్లో, అలాగే మరి ఈవెంట్స్ ద్వారా ప్రజల్ని మైమర్పిస్తూ ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరిలోనూ నేనున్నాను అనేటువంటి ఒక భావన తీసుకొచ్చినటువంటి శైలజ పుట్టినరోజుని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇలా జరుపుకోవడం, ఆ అమ్మాయిని మరి శర్మ గారు కానీ, మరి వర్మ గారు, గుప్తా గారు, మధు, ఇలా అందరూ, ప్రసాద్ గారు, అందరూ కూడా వీరందరూ ఆశీర్వదించి, ఎందుకంటే భీమవరం నుంచి ఎంతోమంది కళాకారులు మరి ఎన్నో రకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక దాని మీద మరి చైతన్యాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ అమ్మాయి కూడా యాంకరింగ్ ద్వారా, నటన ద్వారా తన యొక్క ప్రతిభను ప్రదర్శిస్తూ సమాజంలో నిండుకున్నటువంటి కొన్ని రకాల రుగ్మతల మీద అమ్మాయి మంచి ప్రోగ్రాం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుకుంటున్నాను. భీమవరం కళలకు నిలయం. మరి భీమవరంలో మరి శ్రీను గారు చెప్పినట్లుగా ఎంతోమంది ఆర్టిస్టులు సినిమా రంగంలో, కళారంగాల్లో ఎంతో ప్రముఖులు ఉన్నారు అన్ని రంగాల్లో కూడా. మరి ఇప్పుడు ఈ శైలజ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఆమె కూడా ఈ కళారంగంలో ముందుకు వెళ్ళి భవిష్యత్తులో మరి భీమవరానికి మంచి పేరు తీసుకురావాలని ఆమెను ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి చిరంజీవి ముప్పిడి శైలజ మరి అమ్మాయి, మరి భీమవరం చెందిన అమ్మాయి కాకుండా గత 10 సంవత్సరాలుగా చక్కని యాంకరింగ్ చేస్తూ మరి నటన పట్ల ఆమెకున్నటువంటి ఆసక్తితో మరి టీవీ నటిగా, అలాగే మూవీ యాక్టర్గా కూడా ముందుకు సాగుతుంది. మరి ఇటీవల సుందరానికి తొందర ఎక్కువ, లవ్ టచ్, అలాగే శ్రీరాముడంట శ్రీకృష్ణుడంట అనే మూవీల్లో ఒక చక్కని తన నటనతో ముందుకు వెళ్ళడమే కాకుండా ఈటీవీ వాళ్ళు తీసినటువంటి అనుపల్లవి అనే సీరియల్లో కూడా తాను నటించడం జరిగింది. ఇలా 2 రంగాల్లో కూడా నటిస్తూ మరి ఇక్కడ ఈవెంట్లో యాంకర్గా తనకు ఉన్నటువంటి కళను ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే మన భీమవరం ప్రాంతానికి చెందిన వాళ్ళు యాక్టర్లుగా, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా మరి సినీ రంగంలో కానీ, టీవీ రంగాల్లో కానీ ముందున్నారు. మన భీమవరం వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటుంటే అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో శైలజ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అమ్మాయికి పుట్టినరోజు వేడుక అనేది నిర్వహించి మరి కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేసి నటిగా అమ్మాయి భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్గా మరి రంగంలో మంచి పేరు తెచ్చుకుని భీమవరానికి ఖ్యాతి తీసుకురావాలని చెప్పేసి అమ్మాయిని ఆశీర్వదించడం జరిగింది. ఈ రోజున సుబ్రహ్మణ్యం గారి చేతుల మీద చక్కగా మరి ఈరోజు నాకు పుట్టినరోజు వేడుకలు చాలా రంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు మీ అందరి పెద్దల మధ్యలో కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సోమవారం నుండి ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎటువంటి లోటుపాట్లకు తావలేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశం. పేదలకు అభయహస్తం సీఎం సహాయ నిధి 39 మంది లబ్ధిదారులకు 46.28 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ లో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.